జీవో 36 ప్రకారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ గత కొద్ది రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపిచ్చారు. నిన్నటి వరకు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వీధి దీపాలు, వాటర్ సిబ్బంది మాత్రమే సమ్మెలో పాల్గొనగా నిన్న అర్ధరాత్రి నుంచి పారిశుద్ధ్య కార్మికులు సైతం సమ్మె బాట పట్టారు. సమ్మెను విరమించాలంటూ కూటమి ప్రభుత్వం బెదిరిస్తున్న నేపథ్యంలో తమ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు మున్సిపల్ కార్మికులు. మున్సిపల్ కార్మికుల ఐక్యత జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనం కార్మికులను పర్మనెంట్ చేయాలి, వేతనాలు పెంచాలి, వేతనాలు పెంచాలి. గతంలో 25 నుంచి కూడా మున్సిపల్ కార్మికులు అయితే సమ్మెలో ఉన్నారు. 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెని కొనసాగిస్తున్నామంటే ఇప్పుడు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా వాటర్, అదేవిధంగా వీధి లైట్లు, టౌన్ ప్లానింగ్ వీటికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే సమ్మెలోకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వ అధికారుల నుంచి కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఒత్తిడి వస్తుంది. సమ్మెను ఎప్పుడు విరమిస్తారు, విరమించి డ్యూటీలోకి రాకపోతే మేము ఉద్యోగాలు తొలగిస్తామంటూ కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఖచ్చితంగా సమ్మెను కొనసాగించి తీరుతాము, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన సమస్యలు వాటిని పరిష్కరించే వరకు కూడా ఆందోళన విరమించేది లేదంటూ మున్సిపల్ కార్మికులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ వర్కర్స్ సంబంధించిన నాయకులు ఉమామహేశ్వర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ ఎలా చూడాలంటే మీరు సమ్మె చేస్తున్నారని ముందే చెప్పారు ప్రభుత్వానికి, కానీ ఎక్కడికెక్కడ అధికార ప్రతినిధులు కానీ మున్సిపల్ అధికారులు కానీ పూర్తిగా సమ్మెలోకి రాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని లేదా సోకం నోటీస్ ఇస్తామని ఉద్యోగం తొలగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ప్రభుత్వానికి, మంత్రి గారికి, డిఎంఏ గారికి, అధికారులకు కూడా తెలియజేసాం, ఎక్కడికక్కడే తెలియజేసాం. అయ్యా మేము సమ్మెలోకి వెళ్ళబోతున్నాం, ప్రజలకు ఇబ్బంది వస్తుంది అని చెప్పాం. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిని పెట్టారు. ఈ రోజు వచ్చేటప్పటికి మీరు సమ్మె చేయడానికి లేదు, ఇది ఎమర్జెన్సీ సర్వీసు, ఆప్కాస్లో ఉన్నారు, మిమ్మల్ని తీసేస్తామన్నారు. అంటే ఈ రకమైనటువంటి బెదిరింపులు మాకేమీ కొత్త కాదు, ఇవన్నీ సర్వసాధారణం. ఎప్పుడైనా కార్మికులు సమ్మె చేస్తామంటే ప్రభుత్వాలు, అధికారులు బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే కదా మేము అడుగుతుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి, జీతాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం 17 రోజుల సమ్మె అప్పుడు 9 మంది కమిటీ చేశారు. ఆ కమిటీ ఒక నివేదిక తయారు చేసింది, ప్రతిపాదనలు ఫైనాన్స్ పంపించారు. ఫైనాన్స్ దగ్గర ఉన్న ప్రతిపాదనలు ఈ ప్రభుత్వం వచ్చాక కిందకి పంపించారు. ఎక్కడన్నా ప్రభుత్వం ప్రతిపాదనలు వస్తే దానిలో సవరణలు ఏంటి అని అడిగి దానికి పరిష్కారం చేసి ఉంటే ఎంత దాకా వచ్చేది కాదు. తెగేదాకా లాగింది ఈ ప్రభుత్వం, మేము కాదు. ఏమైనా న్యాయమైన డిమాండ్లు, ఎందుకంటే ఈరోజు సాలీసాల జీతంతో విజయవాడ సిటీలో అద్దెలు కట్టాలంటే 7,000 రూపాయలు ఇంటి అద్దెలు ఉన్నాయి. మాకు ఇచ్చే జీతం 15,000 రూపాయలు, దాంట్లో కటింగ్ పోవడం 13,000 వస్తాయి. సాలీసాలం జీతంతో వాళ్ళ ఇల్లు గడపడం చాలా కష్టంగా ఉంది. అందుకనే మాకు కూడా శాలరీస్ పెంచి జీవో నెంబర్ 36 ప్రకారం శాలరీలు పెంచాలి, లేకపోతే ఈ సమ్మెని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామని కోరుకున్నాం. ఇది చెప్తున్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు కూడా 25,000 లోపు ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయమంటే మాత్రం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సమ్మెను విరమించాలంటున్నారు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు సమ్మెని వదిలే ప్రసక్తి లేదు, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ యూనియన్ నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు గత 2 రోజులుగా సమ్మె బాట పట్టారు. కార్మికులు 2 రోజుల నుంచి విధులకు హాజరు కాకపోవడంతో నందిగామ పట్టణానికి మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాదు రాత్రి సమయాల్లో వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి. 3వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తాము చేస్తున్న సమ్మెకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని కార్మికులు కోరారు. జీవో 36 ప్రకారమే న్యాయపరమైన డిమాండ్స్ ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా